ప్రవీణ్ సార్, అయితే ఇప్పుడు ఈ మధ్యన నాకు ఒక సందేహం వచ్చింది సార్. అది ఎట్లాంటిదంటే ఇప్పుడు అసలు ప్రపంచం మీద అనేక రంగాలు ఉన్నాయి. కళారంగం ఉంది, సాహిత్య రంగం ఉంది, సినిమా రంగం ఉంది, ఉద్యోగ రంగం ఉంది, రాజకీయ రంగం ఉంది. సార్, ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఏవో విజయాలు సాధిస్తూ ఉంటారు. ఒకరు భారీ మెజారిటీతో గెలుస్తాడు, ఒక ఆయన గిన్నీస్ రికార్డు సాధిస్తాడు, ఇంకొక ఆయన ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడు. ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఉండవలసినటువంటి లక్షణం ఉంటుందా, లేకపోతే అదేమన్నా గర్వానికి దారి తీస్తుందా? సార్, తీస్తే ఎట్లుంటుంది అది? ఓకే, అంటే తను నేనే సాధించిన, నేను గొప్ప అని అనుకుంటారా, లేదంటే ఇంకేమైనా ఆలోచన? అదే, ఇప్పుడు నేను గనక సాధించిన ఇది, అవును, నా వల్లనే సాధ్యమైంది, అవును, ఈ ఊర్లో నేను గనక ఈ పని చేసిన, ఈ నాలంటోడు ఎవడు లేడిగా. అవును, మామూలుగా అంటారు కదా సార్, నేను కాబట్టి ఈ రోడ్డు వేయించగలిగిన, లేదంటే ఈ రోడ్డు ఎప్పటికి కాకపోంటారు, లేదంటే నేను ఆ టైంలో నాకు ఆ పదవి ఉన్నది కాబట్టి చేయగలిగిన, ఉన్న నేను కాబట్టి చేసిన, వేరే వాళ్ళైతే చేయకపోయారు అని ఇట్లా అంటారు సార్. మామూలుగా అంటే ఒక విజయము, ఒక సక్సెస్ అనేది దానిలో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి సార్ జనరల్గా. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తాడు సార్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, దాన్ని రెండు రకాలుగా తన అవగాహనలోకి తీసుకోవచ్చు సార్. ఒకటి, ఒకవేళ తనకు సరైన అవగాహన లేకపోతే నేను గొప్పవాడిని కాబట్టి నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేదంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనేది ఒక విధానం. అట్లాంటి వాళ్ళు విషయాన్ని పూర్తిగా గ్రహించలేరు. ఇంకో కొద్దిమంది ఏమనుకుంటారంటే వాళ్ళు అనుకోకుండా ఒక నిజం అయితే ఉన్నది సార్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు తను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు అంటే దానిలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు చాలా అంశాలు. అంటే ఫస్ట్ తల్లిదండ్రులు ఆ పిల్లోని ఒక మంచి స్కూల్ చదివించారు సార్. ఎడ్యుకేషన్ అనేది మంచిగా ఇచ్చారు. అంటే తల్లిదండ్రుల పాత్ర ఉంది. అంటే తాను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడంలో పాత్ర తల్లిదండ్రులు ఉంది. తర్వాత స్కూల్లో ఏర్పిస్తే సరిపోలేదు, అందులో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో మంచి మంచి టీచింగ్ అనేది బాగా జరిగింది, స్కూలింగ్ అనేది. తర్వాత తను ప్రిపరేషన్ అయింది సార్. తనకి ఏమైనా ట్యూటర్ కావచ్చు, లేదంటే ఎక్స్ట్రా ఎక్కడికైనా కోచింగ్ వెళ్ళడం కావచ్చు, అట్లాంటి వాళ్ళ పాత్ర కూడా ఉంది. అంటే ముగ్గురు వచ్చి చేరారు, తల్లిదండ్రులు, టీచర్స్, ఇంకేమైనా ఎక్స్ట్రా ట్యూషన్ కానీ ఇంకేమైనా కోచింగ్ కానీ అట్లా వాళ్ళ పాత్ర ఉంది. వీళ్ళతో పాటుగా అతడు కంబైన్డ్ స్టడీస్ చేస్తారు సార్. తోటి విద్యార్థులు వాళ్ళ పాత్ర ఉంది. అంటే వాళ్ళు డిస్కషన్ చేయడం వల్ల కొన్ని ఆన్సర్ అయినా చేయకపోయి ఉండవచ్చు. ఆ డిస్కషన్ వల్ల తన కొద్దిగా నాలెడ్జ్ మెరుగై ఉండొచ్చు. కొద్దిమంది సీనియర్స్ కూడా సలహాలు ఇస్తారు సార్. మా అప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్ ఇట్లుండే, ఇప్పుడు ఇట్లా వస్తుంది, కొద్దిగా ఇట్లా చూసుకో అంటే వాళ్ళ సలహాల వల్ల కూడా అతనికి యాడ్ అయింది. ఇంతమంది పాత్ర వల్ల అతను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అవును, ఈసారి పేపర్ కొద్దిగా ఈజీ కూడా ఉండొచ్చు. అట్లా కూడా కావచ్చు. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పే ఉద్దేశము, ఒక వ్యక్తి విజయం వెనుక చాలా మంది పాత్ర ఉంటుంది. చాలా మంది పాత్ర అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నా వల్లనే వచ్చింది అనుకుంటే వాస్తవాన్ని గ్రహించడు. అట్లా కాకుండా చాలా మంది పాత్ర ఉంది, వీళ్ళందరి వల్ల నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి పెద్దగా నా గొప్పతనం ఏం లేదు, సరే నేను చదివినా కావచ్చు కానీ వీళ్ళందరి సహకారం వల్లనే వచ్చింది అని అనుకుంటే సరే సరైన విధంగా ఉంటాడు, తన ఆలోచన ధోరణి కరెక్ట్గా ఉన్నట్టు. అట్లా ఇంకా ఎట్లా అంటే సార్, యాక్చువల్గా తనతోని కాంపిటీషన్లో వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో అసలు అంటే తనకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలన్న ఆలోచన కూడా ఎందుకు వచ్చింది సార్, ఆ ఉన్నటువంటి కాంపిటీషన్ వల్ల, తోటి విద్యార్థుల వల్ల తను పోటీ పడి వచ్చిండు. అంటే వాళ్ళ తోటి వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. సో అంటే ఓవరాల్గా వీళ్ళందరి పాత్ర వల్ల ఫస్ట్ వచ్చింది. అంటే ఇది అకర్త భావన సార్. అంటే నా వల్లనే సాధ్యం కాలే, వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల నేను ఫస్ట్ వచ్చిన. అట్లా అనుకుంటే మంచిది. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఏమైతే, ఉదాహరణకు మనము ఒలింపిక్స్ లాంటివి చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరము ఒక ఆయన 100 మీటర్ల పరుగు పందాన్ని ఒక 2 నిమిషాలలో పూర్తి చేసింది అనుకుందాం. వచ్చే సంవత్సరం ఇంకొక ఆయన
1 నిమిషం 58 సెకండ్లనే పూర్తి చేస్తాడు. అంటే ఏంటిది, నీ రికార్డులో లేకపోతే నీ విజయాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనటువంటి కాదు. వాటికి అంటి పెట్టుకోవడం వల్ల నీ మనస్సులో ఒక గర్వం పెరగవచ్చు కదా, దాని వల్ల ఒక బాధ కలుగుతుంది కదా. సార్ ఇంకొకటి ఒకన్నా ఇప్పుడు క్రికెట్లో ఉంది సార్, పద్మశ్రీ వచ్చింది అనుకోండి. అవును, నేను మాత్రమే బాగా ఆడడం వల్ల పద్మశ్రీ వచ్చింది అనుకోవడం ఒక విధానం, కర్తభావన. అంటే నేనే అల్టిమేట్ నేనే అనుకుంటే, కానీ అట్లా కాదు సార్. ఫస్ట్ పేరెంట్స్ గుర్తించారు, తర్వాత వాళ్ళని ఒక మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయడం కావచ్చు, మంచి కోచర్ చేతిలో పెట్టడం కావచ్చు, తల్లిదండ్రులు మళ్ళీ కోచర్స్. వాళ్ళ తర్వాత తను ఇప్పుడు క్రికెట్ బాగా ఆడింది సార్, అంటే తను ఒక్కడ ఆడడం వల్ల టీం గెలవలే, తనతో పాటు ఇంకా 10 మెంబర్స్ ఉంటారు సార్, వాళ్ళందరి వల్ల ఆ టీం గెలిచింది. సరే తను ఎక్కువ రన్స్ కొట్టచ్చు, ఎక్కువ వికెట్స్ తీయచ్చు, అయినప్పటికీ వీళ్ళందరి పాత్ర వల్ల ఆ టీం అనేది సక్సెస్ అయింది. ఆ సక్సెస్ కావడం వల్లనే తనను గుర్తించారు. అంటే తనకు పద్మశ్రీ రాగానే ఓకే, నా తోటి టీము మెంబర్స్ పాత్ర ఉంది, నా చిన్నప్పటి కోచ్ పాత్ర ఉంది, ప్రజెంట్ ఉన్న కోచ్ పాత్ర ఉంది. ఇప్పుడు అంతేందుకు నేను క్రికెట్ బాగా ఆడుతున్నా అంటే ఆ గ్రౌండ్ రెడీ చేసే వాళ్ళ పాత్ర ఉంది, గ్రౌండ్ మెన్ పాత్ర ఉంది, సహాయక సిబ్బంది పాత్ర ఉంది. వీళ్ళందరి వల్ల నాకు పద్మశ్రీ వచ్చింది అని అనుకుంటే తనకు ఏ రకమైనటువంటి ఈగో భావన అనేది ఉంటుంది, అది అహంభావం అనేది పెరగకుండా ఉంటుంది సార్. ఇప్పుడు ఒకటి సచిన్ టెండూల్కర్ ఒకసారి డబుల్ సెంచరీ చేసింది సార్. డబుల్ సెంచరీ చేసిన తర్వాత మ్యాచ్ అయిపోగానే ఉంటారు కదా సార్ వాళ్ళు విలేకరులు, అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు డబుల్ సెంచరీ చేయడం వల్ల టీం గెలిచింది కదా అని అడిగారు. అట్లా అడగంగానే సచిన్ వెంటనే ఏమన్నాడంటే, ఫస్ట్ బౌలర్స్ వికెట్లు తీసారు సరైన టైంలో, సరైన టైంలో వికెట్లు తీయడం వల్ల మా ఫీల్డింగ్ బాగుండడం వల్ల మేము గెలిచినామని చెప్పిండు. అంటే తన సమాధానం ఏం చెప్పిండు సార్, నా ఒక్కని వల్లనే టీం గెలవలేదు, వీళ్ళందరి పాత్ర ఉండడం వల్ల టీం గెలిచిందని చెప్పిండు. సార్ ఇప్పుడు జనరల్గా సార్ సచిన్ టెండూల్కర్, చాలామంది క్రికెట్లో చాలా ప్లేయర్స్ ఉన్నారు, ఎవరికి రాని పేరు సచిన్కి ఎందుకు వచ్చింది అంటే, తను ఆటగానిగా ఎంత పేరు వచ్చిందో యాజ్ ఎ క్రికెటర్గా తన క్యారెక్టర్కి ఎక్కువ పేరు వచ్చింది సార్. ప్రతిసారి తన సక్సెస్లో టీం పాత్ర ఉందని, కోచ్ పాత్ర, చిన్నప్పటి కోచర్ని కూడా గుర్తు చేసుకుంటారు. ఎప్పుడైనా కానీ మనం అందరినీ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మన విజయం 10 అవుతుంది. లేకపోతే ఇది మన ఒక్కరిదే అనుకుంటే అది మనం ఏకాకులం అయిపోతాం కదా. మంచి ఆలోచన. అంటే జనరల్గా సార్ మనం ఏ పనిలో సక్సెస్ అయినా, అదొక వర్క్ అవ్వచ్చు, ఏదైనా ఏ పనిలో సక్సెస్ అయినా దానిలో చాలామంది పాత్ర ఉంటుంది సార్. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒకటి చదివినా సార్, ఇది ఒక బ్యాంక్ మేనేజర్ కట ఇండియాలో అతను బాగా బిజినెస్ చేసిండని అవార్డు వచ్చిందట సార్. అవార్డు వచ్చిన తర్వాత ఆయన అవార్డు తీసుకొని వచ్చిండు. అవార్డు తీసుకొని వచ్చి మిగతా తోటి ఎంప్లాయీస్తో ఏమంటానంటే, తన మిగతా బ్రాంచ్ మేనేజర్లతో ఏమనుకుంటానంటే, నేను కష్టపడ్డా కాబట్టి నాకు అవార్డు వచ్చింది అని అంటున్నాడు. కానీ నిజానికి సార్ ఆయన నైట్ 8 రాకుంటే తోటి ఎంప్లాయీస్ అందరూ 8 వరకు ఉన్నారు. అంటే వాళ్ళ పాత్ర ఉంది, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా. తన దగ్గర సిస్టమ్స్ ఉంది, నెట్ ఉంది, వాటిని వాడుకుంటాను, అంటే టెక్నాలజీ పాత్ర ఉన్నది. తర్వాత అవి ఒకవేళ పాడైతే వెంటనే వచ్చి ఒక వ్యక్తి రిపేర్ చేస్తాను సార్, ఆయన పాత్ర ఉంది. ఇప్పుడు వీళ్ళు సాయంత్రం వరకు వర్క్ చేసి అలసిపోతారు సార్. వీళ్ళు అలసిపోయినప్పుడు అటెండర్ టీ తీసుకొచ్చి ఇస్తారు సార్. అంటే ఇంటర్నల్ మైండ్ రిఫ్రెష్ అవుతుంది, అంటే ఆయన పాత్ర కూడా ఉంది సార్. ఇవన్నీ ఉన్నప్పటికీ కస్టమర్ నమ్మాలి సార్. ఇప్పుడు ఆయన గోల్డ్ లోన్ తీసుకుంటాడు, హౌసింగ్ లోన్ తీసుకుంటాడు, వెహికల్ లోన్ తీసుకుంటాడు, ఆయన నమ్మైతే రావాలి కదా. అంటే బ్యాంకు నమ్మి ఆయన వస్తాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన లేకపోతే ఈ సక్సెస్ లేదు. అంటే వాళ్ళ పాత్ర కూడా ఉంది. వీళ్ళందరూ ఇట్లా పని చేయడం వల్ల ఆ మేనేజర్కి అవార్డు వచ్చింది అని అనుకుంటే, తనతో ట్రావెల్ చేసిన వాళ్ళందరినీ గుర్తిస్తాడు. అక్కడ సామరస్యం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది సార్. సో ఇతరులు వాళ్ళ వర్క్ను కూడా గుర్తించినట్టు అవుతుంది. దాని వలన మిగతా వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తిని పొందుతారు. అందుకే మనము అప్పుడప్పుడు చూస్తుంటాం, ఈ విజయం అందరికీ అంకితం. నిజం సార్, అది చాలా మంచి ఆలోచన. ఇప్పుడు ఆయన పాత్ర ఎక్కువ ఉన్నది అనేది అందరు ఒప్పుకుంటారు సార్. ఓకే, యాజ్ ఎ మేనేజర్ గానే ఎక్కువ కష్టపడతాడు. సచిన్ టెండూల్కర్ ఎక్కువ సెంచరీలు చేసిండు. ఇట్లా
ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి ఎక్కువ కష్టపడ్డాడు, Yes. కానీ కేవలం నా వల్లనే సక్సెస్ వచ్చిందంటే అది తల్లిదండ్రులు మంచి స్కూల్లో ఏర్పియకపోతే. Yes, ఇప్పుడు అదే అనుకున్నా నేను. ఇప్పుడు ఉదాహరణకు కుటుంబంలో అనేక మంది సభ్యులు ఉంటారు. అవును కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు పైకి ఎదిగినా కానీ అవును దాని వెనుక ఆ కుటుంబం అందరి పాత్ర అందరి ఉంటుంది పాత్ర ఉంటుంది. కదా. అవును. ఒక ఆయన ఉద్యోగం సంపాదించినా, ఒక ఆయన బాగా చదువుకున్నా సరే, ఒక ఆయన బాగా డబ్బు సంపాదించినా సరే, అవును ఆ, ఇవాళ పైకి ఒక వ్యక్తే కనిపించవచ్చు, అవును కానీ దానికి పునాదిగా ఆ కుటుంబ సభ్యులందరి పాత్ర ఎంతో కొంత తప్పకుండా ఉంటాయి. అవును కాబట్టి అట్లాంటి వాటిని గుర్తించాలి మనం. అది ఒక అంటే పెద్ద మనసు, అది ఒక విశాలమైనటువంటి భావన, ఉమ్. అట్లా ఉండాలి. అంటే సార్ ఉమ్, దానికి విశాలమైన భావన, పెద్ద మనసు ఉమ్, అంత కాకుండా ఉమ్, సార్ అది నిజంగా అది గుర్తించాల్సిందే. అట్లా గుర్తిస్తే అతను తన లైఫ్ కూడా ఈజీగా సాగిపోతుంది సార్. yes. ఉమ్, అంతే. ఓకే, బాగుంది. ఓకే సార్. ఉమ్.